యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా పార్ట్ 1 నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఫియర్ సాంగ్ ప్లే అవుతున్నంతసేపు స్క్రీన్ పై దేవర అరాచకం మామూలుగా లేదు. దేవరా ముందు నువ్వెంత అంటూ సాగిన ఆ పాటలో ఎన్టీఆర్ వీరత్వంతో పాటు శత్రువు కుండెల్లో దడ కూడా కనిపించింది. అలుపే లేని యోధుడిలా సముద్రపు తీరాన నెత్తుటి ప్రళయాన్ని సృష్టించాడు. అలా ఓవైపు ఆ ఒక్క పాటలోని దేవర దండయాత్రను చూపించాడు. ఇక దేవర నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కో ఇప్పటి వరకు 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రెజెంట్ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి సాంగ్స్ తో ఇలాంటి ఫీట్ సాధించడం చాలా అరుదు. చుట్టమల్లే అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ లో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కు తగ్గట్టు ఎన్టీఆర్ జాన్వీ స్టెప్స్ అదిరిపోయాయి. స్క్రీన్ ప్లే పాటకు తగ్గట్టు ఎన్టీఆర్ జాన్వీ అభినయం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ ను రొమాంటిక్ మూడ్ లో చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఫియర్ సాంగ్ లో అరాచకం చూపించిన దేవర సెకండ్ సింగిల్ లో సరాగాల పల్లకిలో సరదాగా డ్యూయల్ పాడాడు. ఇకపోతే ఆగస్టు 15న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు కావడంతో అదే రోజున ప్రేక్షకులకు భైరా పాత్రను మూవీ యూనిట్ ఇంట్రడ్యూస్ చేసింది. స్క్రీన్ పై భైరా పాత్రలో కనిపించిన సైఫ్ ను చూస్తే భయం పుట్టింది. ఎన్టీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అదిరిపోయింది. రీసెంట్ గా చికాగోలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో దేవర ఫియర్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ పర్ఫామ్ చేశాడు. దేశ సరిహద్దులు దాటాక కూడా దేవర తన గొంతుతో మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేశాడు. అక్కడ ఉన్న మూవీ లవర్స్ ఫియర్ సాంగ్ కు ఫిదా అయిపోయారు. ప్రతి ఒక్కరూ దేవర మానియాలో ఊగిపోయారు. కాన్సెప్ట్ మొత్తం దేవర నామస్మరణ జరిగింది. అనిరుద్ ఎనర్జీ ఒకవైపు అయితే మరోవైపు ఎన్టీఆర్ సౌండ్ తో కాన్సెప్ట్ దద్దరిల్లింది. ఇలా ఊహలకే అందని విధంగా దేవర రిలీజ్ కు ముందే మ్యూజిక్ తో ప్రపంచమంతా మ్యాజిక్ జరుగుతోంది. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యే దేవర బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తుందో చూడాలి.